అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శుభం కలుగుతుంది. గాలిలో మేడలు కట్టడం మీకు సహాయపడదు. మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు అప్పులు చేసి వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ వేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందకొడితనం నుండి బయటకు తెస్తుంది. కీపిడ్స్ అంకుంభేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే. మీరు ఈరోజు మొత్తం మెరుములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. రోజూ అదే పని చేయడం లేదా ఒకే మార్పులేని దినచర్యను అనుసరించడం ఒక వ్యక్తిని మానసికంగా అలసిపోతుంది. మీరు కూడా అదే సమస్యతో బాధపడవచ్చు. వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. సంకల్పం నెరవేరుతుంది. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం. ప్రియతములు, చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. షాపింగ్లో వలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బహుముకుంభు ఇచ్చిపుచ్చుకుంటారు. కనకధార స్తోత్రపారాయణం మంచిది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గోమాతను సేవించండి. ధనలాభం విషయానికి వస్తే బృంద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం అందుతుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. సన్నిహి కుంభ నుంచి మెయిల్స్, ఫోన్ సందేశాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. లలితాదేవి ఆరాధన శుభప్రదం. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విందుల్లో పరిమితి పాటించాలి. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు. పనివారి కారణంగా అసౌకర్యానికి గురవుతారు. గాయత్రీ మాతను ఆరాధించండి. ధనాలాభం విషయానికి వస్తే విద్యార్థులకు లక్ష్య సాధనలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. క్రీడలు, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు నిదానం పాటించాలి. పొదుపు పథకాలు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయండి. గోమాత ఆరాధన మేలు చేస్తుంది. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కార్యాలయంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వసతి లోపిస్తుంది. సాయి ఆలయాన్ని దర్శించండి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలి. వాహనాల కారణంగా అసౌకర్యానికి గురవుతాయి. రిప్రజెంటేటివ్లు, ఏజెంట్లకు శ్రమాధిక్యం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో కొంత సమయం గడపండి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించండి. ఆత్మావలోకనం చేసుకుంటారు. మనసును ఏదో వెలితి బాధిస్తుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్తగా చేపట్టే పనుల ప్రారంభాన్ని వాయిదా వేయండి. అన్ని విషయాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. గాయత్రీ మాత ఆరాధన మంచిది. ఆలయాలు, హాస్టళ్లు సందర్శిస్తారు. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ గులాబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.